మహారాష్ట్ర హర్యానాల ఎన్నికల ఫలితాలతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు తయారైంది కాంగ్రెస్ పరిస్థితి. లోక్సభ ఎన్నికల్లోనే రీజనల్ పార్టీస్ కంటే దారుణమైన ఫలితాలని చవిచూసిన హస్తానికి దేశవ్యాప్తంగా బ్యాడ్ టైం నడుస్తోందని స్పష్టమైనట్లయింది. 125 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ అక్కడో ఎక్కడో అన్నట్లు ఇప్పుడు చిన్న రాష్ట్రాలకే పరిమితమైంది. ఎందుకు ఈ పరిస్థితి? కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? ఇక ఆ పార్టీకి మంచి రోజులు లేనట్లేనా? సంకీర్ణాల శకం నడుస్తున్న ఈ రోజుల్లో ఓ భారీ కూటమికి సారథ్యం వహిస్తూ ఓ పార్టీ 10 ఏళ్ల పాటు దేశాన్ని పాలించడం తేలికైన విషయం కాదు. అలాంటి రికార్డును సొంతం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు గాలిపొడగలా మారిపోయింది. లోక్సభ ఎన్నికలతోనే అడ్రస్ గల్లంతైన హస్తానికి మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు చేదుగుడికెల్లా మారాయి. లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాల్ని కోల్పోయిన పార్టీకి మరోసారి అలాంటి రిజల్టే రావటం బ్యాడ్ లక్కే. ఒకప్పుడు కాంగ్రెస్ పాలన కావాలన్న దేశ ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ హఠావో అని నినదిస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 67 ఏళ్లలో 50 సంవత్సరాలు దేశాన్ని పాలించిన హస్తం పార్టీకి ఇప్పుడు మూలాలు వెతుక్కోవలసిన కర్మ పట్టింది. లోక్సభ ఎన్నికల్లో 44 సీట్లకు పరిమితమై కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని దుస్థితికి దిగజారిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఇప్పుడు ఒక్కో రాష్ట్రంపై పట్టు కోల్పోతోంది. ప్రస్తుతం 11 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పెద్ద రాష్ట్రాల్లో ఒక కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే పూర్తి స్థాయిలో అధికారంలో ఉంది. కాశ్మీర్, కేరళ, జార్ఖండ్లో ఇతర పార్టీలతో పొత్తులున్నాయి. ఇవి తప్పితే చిన్నవైన ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైంది హస్తం పార్టీ. మహారాష్ట్ర, హర్యానాను కోల్పోవడం కాంగ్రెస్కు చావుదెబ్బేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. త్వరలో జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ కు సానుకూల పరిణామాలు లేవు. బీజేపీ మొదలుపెట్టిన కాంగ్రెస్ హఠావో నినాదం ఎక్కడా మారుమోగుతోంది. కాంగ్రెస్ కంచుకోటల్ని లాగేసుకుంటున్న బీజేపీకి కనీస పోటీ ఇవ్వలేకపోతున్నారు ఆ పార్టీ నేతలు. బీజేపీ పాలన కంటే కాంగ్రెస్ చేసుకున్న పాపాలే ఆ పార్టీ పునాదుల్ని కదిలించేస్తున్నాయి. అవినీతి కేసులు, అసమర్థ పాలన, హామీలు నెరవేర్చుకోపోవడం, నాయకత్వ లోపం వంటి కారణాలు కాంగ్రెస్ ను కోకటి వేళ్లతో పెకిలించేస్తున్నాయి. అదే సమయంలో సానుకూల పవనాలు, మోడీ మేనియా వంటి అంశాలు బీజేపీకి కలిసొస్తున్నాయి.